నిజామాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం బయ్యారం గ్రామానికి చెందిన రాజు అనే టాక్సీ డ్రైవర్ 3 రోజుల క్రితం అస్వస్థతతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. అయితే అతనితో ఎవరు అటెండర్గా లేని కారణంగా ఆసుపత్రి సిబ్బంది ఆయనను చేర్చుకోవడానికి నిరాకరించారు. ఆ తర్వాత రాజు ఆసుపత్రి ఆవరణలోనే కుప్పకూలిపోవడంతో ఆయన మరణించారని భావించిన సిబ్బంది అతన్ని మార్చురీలో ఉంచారు. అయితే ఉదయం మార్చురీ శుభ్రం చేస్తుండగా స్వీపర్ రాజు ఇంకా బతికే ఉన్నాడని గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు తక్షణమే స్పందించి రాజును హాస్పిటల్లో చేర్పించారు. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది ఎందుకు పోవాలని చెప్పి ఈయన ఆగిపోయినా. ఈయన ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నా. అయితే నాకు ఇది తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి వెళ్ళొచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చి గేట్ ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరీలా. తర్వాత ఏమైంది? తర్వాత పోలీసులు తీసుకొచ్చి ఇప్పుడు లోపల నైట్ మొత్తం అలానే ఉన్నాం. ఎందులో వేసి నిన్ను అందులో దేని మీద పండబెట్టిండు? కిందనే వేసి ఇచ్చారు. దేనికోసం వేసిల్లు అందులో తెలియదు. ఇక వేసిల్లా ఈ చనిపోయిన కింద లెక్క వేసారు. మరి నిన్న ఎవరు చూసిల్లు? ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు. ఏ ఊరు ఏంది ఎట్లా అయిందని రాసుకున్నారు. రాసుకొని ఇక్కడికి అడ్మిట్. నేను వచ్చి 5-6 రోజులు. ఎక్కడికి వచ్చినావు? మైబాద్. ఎందుకు వచ్చినావు? అయితే నేను మా చెల్లెవాళ్ళ ఇంటికాడ ఉన్నా, ఎర్రబాడు. ఆడ ఈ ట్రీట్మెంట్ లేక ఏం లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూసుకున్నాం అని చెప్పేసి ఈ కిడ్నీ ఈ లేస్తలేదు, కాళ్ళు నడవని రావట్లేదు, ఈ లేస్తలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యామని వస్తే ఒక్కడే ఉన్నావు, మీకు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు మేమైతే ఒక అటెండర్ 2 ఉండాలి, 2 పట్టుకొచ్చుకో అడ్మిట్ చేస్తా అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. డాక్టర్ అంటే నా కాడ ఇది లేదు అది లేదు, మళ్ళీ పోలేదు కదా, పోవడానికి శాలరీ డబ్బులు లేవు. పర్లేదే, అసలు ఏం జరిగింది అనే విషయం చెప్పు అంతే. ఎస్ఐ గారు ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్నం పడి ఉందని చెప్తే నేను చూసాను బతుకున్నాను. తీసుకొచ్చి ఎన్నింటికి తీసుకొచ్చి మీరు? 9:40 పొద్దున్నట్టు. నిన్న ఎప్పుడు తీసుకుపోయారు? నిన్న ఎవరున్నారు డ్యూటీలో? వేరే